ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 62వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుని సన్నిధిలో మన హృదయములను కుమ్మరించాలని ఇక్కడ భక్తుడైన దావీదు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మన హృదయము బాధతో, వేదనతో నిండుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మనము మన హృదయములను కుమ్మరించవలసిన అవసరం ఉన్నది. విలాప వాక్యములో కూడా భక్తుడైన యిర్మీయా, నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుము అని చెబుతాడు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే ప్రార్థన మన హృదయంలో ఉన్న బాధను, వేదను అంతటిని కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు నీ బాధను, నీ శ్రమను, నీ దుఃఖమును, నీ ఆవేదనను ఎరిగిన వాడై నీకు ఆయన సహాయము చేయువాడుగా ఉండును. మనము హన్నాను గురించి దేవుని వాక్యములో చూసినప్పుడు ఆమెకు పిల్లలు లేని దానిని బట్టి సమాజములో ఆమె చిన్నచూపు చూడబడినది. ఆమె వైరి అయినటువంటి పెనిన్న ఆమె హృదయమును గాయపరిచింది. ఆమె మనస్సుకు వేదనను కలుగచేసింది. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళిన హన్న తన హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించింది. దైవజనుడైనటువంటి ఏలీతో ఆమె మాట్లాడినప్పుడు, నీ దాసురైన నేను నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుచున్నాను అని చెప్పింది. తన హృదయములో ఉన్న వేదన, బాధ అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించినప్పుడు దేవాతి దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక కుమారుణ్ణి ఇచ్చి ఆశీర్వదించి ఆమె యొక్క వేదనకు ఆయన ముగింపును పలికాడు. అవును దేవుని బిడ్డలారా, ఏ బాధతో నీవున్నావు? ఏ శత్రువులు మిమ్మలను బాధించుచున్నారు? ఏ వేదనలో నువ్వు మునిగి తేలుతూ ఉన్నావు? ఇదిగో, దేవుడు నీకు సహాయకుడుగా ఉండి నీ పక్షమున ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు. అది ఇప్పుడే ఆ పనిని చెయ్యి. దేవుడు నీ హృదయ వేదనను తీసివేసి నీవు అడిగిన వాటిని తప్పక నీకు అనుగ్రహించును. అన్నాకి తోడయున్న దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నడిపించును. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించి ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటున్నాం. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.